విశాఖ ఐటీ హిల్ నెంబర్ 2లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రముఖ పల్సర్స్ ఐటీ కంపెనీలో 3 నెలలుగా వెట్టి చాకరీ చేయించుకొని జీతాలు ఇవ్వట్లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని చేయించుకుని జీతం అడిగితే దౌర్జన్యానికి దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఉద్యోగులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని ఐటీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు ఉద్యోగులు. ఇక్కడే పనిచేస్తున్నాను. మాకు గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు శాలరీస్ అనేవి ఏవి ప్రాసెస్ అవ్వలేదు. పిఎఫ్ అనేది కూడా కంప్లీట్ గా బ్లాక్ లో పెట్టేశారు అనమాట. అండ్ పిఎఫ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేశారంటే హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేసేసారు అనమాట. ఇప్పుడు హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేసేసారంటే వైజాగ్ యూనిట్ అనేది కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. వైజాగ్ యూనిట్ కంప్లీట్ గా క్లోజ్ అయినప్పుడు ఎంప్లాయీస్ అనే వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము ఏదైనా ఫర్దర్ గా కంపెనీస్ కి వెళ్ళాలి అంటే ఫస్ట్ థింగ్ పిఎఫ్ ఏదే చూస్తారు. పిఎఫ్ క్లోజ్ అవ్వకుండా వేరే కంపెనీకి వెళ్తున్నామా అంటే 2 times ఆఫ్ పిఎఫ్ రన్ అవుతుందంటే ఏ ఎంప్లాయీని యాక్సెప్ట్ చేయరు. అండ్ ఫస్ట్ థింగ్ రిజెక్ట్ చేసేస్తారు. అండ్ దట్ టు మేము వేరే కంపెనీకి వెళ్ళిన తర్వాత కంపెనీకి వచ్చి పిఎఫ్ గురించి అడిగితే వితౌట్ రెస్పాన్స్ మాకేం తెలియదు, హైదరాబాద్ వాళ్ళే చూసుకుంటున్నారు మొత్తం అంతానే హెచ్ఆర్ చెప్తున్నారు. ఈవెన్ దో హెచ్ఆర్ ఈ కంపెనీలో ఉన్న హెచ్ఆర్ కి మినిమం నాలెడ్జ్ లేదు. టు బి ఫ్రాంక్ అట్లీస్ట్ ఏమీ తెలియదు ఆవిడికి. ఏమైనా అడిగితే హైదరాబాద్ యూనిట్ హైదరాబాద్ యూనిట్ హైదరాబాద్ యూనిట్ హైదరాబాద్ యూనిట్ అయినప్పుడు వైజాగ్ యూనిట్ లో నువ్వు అయితే హెచ్ఆర్ గా ఎందుకున్నావు? మినిమం రెస్పాన్స్ ఉండాలి. ఒక ఎంప్లాయీ మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒక ఎంప్లాయీతో కమ్యూనికేట్ అవ్వట్లేనప్పుడు అదే హెచ్ఆర్ గా నువ్వు ఉండి ఏం చేస్తున్నావు? హెచ్ఆర్ శ్రావణి గారు 4 ఏళ్ళ నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. కృష్ణా జిల్లా